చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష మొత్తం రాష్ట్రంలో ప్రైవేటు ప్రభుత్వ కళాశాలల్లో వచ్చిన సీట్లు ఆయన హయాంలో 38,575 జగన్మోహన్ రెడ్డి గారు వినండి గుర్తుపెట్టుకోండి మీరు 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో కళాశాలలు నిర్మించకుండా పూర్తిగా విస్మరించి కేవలం 750 సీట్లు మాత్రమే అరకొర వసతులతో తెచ్చి నాణ్యమైన వైద్య విద్యకు రాష్ట్రంలో పేదలను దూరం చేసే విద్యార్థుల్ని కానీ చంద్రబాబు నాయుడు గారు 38,575 సీట్లు తేవడం జరిగింది అధ్యక్ష దాని కారణంగా ప్రైవేటు ప్రభుత్వం రెండు ఉన్నాయి అధ్యక్ష దీంట్లో ప్రైవేటు ప్రభుత్వం లిస్టు కావాలంటే చదివి వినిపిస్తాను నేను దాంట్లో 22 ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద 50% కన్వీనర్ కోటా కింద 22,575 ఉచిత సీట్లు వచ్చాయి అధ్యక్ష అదే సమయంలో ప్రభుత్వ కళాశాలల్లో 6,775 మొత్తం 22,575 ఉచిత సీట్లు అది ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ ఇవ్వడం వల్ల ఇవాళ అనేక మంది డాక్టర్ విద్యను అభ్యసించి అమెరికాకు పోయి ఏ సందులో చూసినా ఏ టెక్సాస్లో చూసినా లేదా డెట్రాయిట్లో చూసినా షికాగోలో చూసినా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డాక్టర్ అక్కడ ఉంటున్నాడు ఎక్కువగా ఆర్జిస్తున్నాడు ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ పెంచుకుంటున్నాడు తర్వాత దాన్ని రాష్ట్రంలో ఉపయోగిస్తున్నాడు ఇవాళ కూడా మళ్ళీ రాష్ట్రానికి వచ్చేసి అక్కడ చదువుకున్న విద్యార్థులు ఇవాళ జిమ్ఖానాలో చదువుకున్న విద్యార్థులు అధ్యక్ష 100 కోట్లతో కదా MCH వార్డుని నిర్మిస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా కాకినాడలో చదువుతున్న అల్యూమ్నై కూడా ఇవాళ